ఏమబ్బా అంత బాగున్నారా? నేను మీ నాగే స్టాక్స్ లాగలేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ఈ రోజు మనం హాలీబీడ్ వీడియో చూస్తున్నామండి. ఇంకెందుకు లేట్, గుళ్ళోకి వెళ్ళిపోదామా? అసలు ఈ హాలీబీడ్ని హలేబీడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు పిలుస్తారంటే ఈ హలేబీడు గుడి వల్లనే అండి. అసలు కన్నడలో హలేబీడు అంటే నిర్మానుష ప్రదేశం, అదే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే రూయిన్డ్ ప్లేస్. ఈ గుడి వల్ల అంటే 1857లో ఈ గుడి రూయిన్డ్గా అంటే నిర్మానుషంగా ఎక్కడ చిక్తే ఆడ పడిపోయి ఉండేదంట అండి. ఆ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడెక్కడైతే పడిపోయిందో అక్కడంతా రీకన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం చెట్లు అన్నీ పెరిగి చాలా రూయిన్డ్గా ఉందంట. 1857లో బ్రిటిష్ వాళ్ళు తీసిన ఫోటో ఒకటి మనకు నెట్లో అవైలబుల్ ఉంది, కావాలంటే చూడండి. ఇంకా ఈ హలేబీడుని, ఈ గుడిని హోయసాలేశ్వర గుడి అని కూడా పిలుస్తారండి. ఈ గుడి ఒక చెరువు పక్కనే ఉంటుందండి. సో ఇందాక చెప్పాను కదా, ఈ గుడిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారండి అని. ఆ రీకన్స్ట్రక్షన్ భాగంలోనే ఈ వినాయకునికి ఇరిగిపోయిన చెయ్యిని కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలని చూస్తారు, కానీ సెట్ కాలేదండి అది. ఇక్కడ లెఫ్ట్ లో ఒక బ్యాచ్ కనిపిస్తున్నారు కదండి, తెల్ల టోపులు పెట్టుకుని అంత ఒక గ్రూప్ అంతా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి గైడ్లు అండి. ఈ గుడి గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా మనకు ఈ గుడి గురించి వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తారండి, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా సరే ఈ హాలీబీడ్కి వచ్చి ఈ గుడిని విజిట్ చేసి చూడాలనుకుంటే వాళ్ళని గైడ్స్ ని బుక్ చేసుకొని చూడొచ్చు మనం. వాళ్ళు మాక్సిమం 500 to 600 ఆ రేంజ్ లోనే తీసుకుంటారండి. ఇక్కడ మనం చూస్తున్నది ద్వారపాలకులు అండి. అసలు వీళ్ళ వేసుకున్న ఆర్నమెంట్స్ అవన్నీ ఎంత క్లియర్ గా చెక్కారంటే అప్పట్లో శిల్పులు, ఎవ్రీ డీటెయిలింగ్ నేను నా దగ్గరికి పెట్టి, కెమెరాని దగ్గరికి పెట్టి చూపిస్తాను, చూడండి. మీకే ఆశ్చర్యం అవుతుంది. ఒకవేళ మీకు ఆశ్చర్యం అయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, కింద వావ్ అని కమెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన 10 మందికి షేర్ చేయండి.
నరసింహస్వామి శిల్పం వచ్చేసి బేలూరులో ఉన్న శిల్పాల్లాగే ఉన్నా కూడా ఈ శిల్పంలో ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి, మనం గమనించుకోవచ్చు. ఎలా అంటుందంటే, ఇక్కడ హిరణ్యకశిపుని తన పైన పెట్టుకొని పుట్ట జీలుస్తున్నాడు, ఇంకొక చేతితో హిరణ్యకశిపుని ఫాలోవర్ ఎవడైతే ఉన్నాడో వాని తలకాయకున్న చర్మాన్ని పీకేస్తున్నాడు అండి, గుడ్లతో సగా. ఆ తర్వాత కింద అది తలకాయకున్న స్కల్ ఒకటే కనిపిస్తుంది చూడండి. ఎంత డీటెయిల్ గా చెక్కారు కదా ఇది. ఈ శిల్పం వచ్చేసి మహిషాసుర మర్దిని అండి. ఇక్కడ చూసుకోవచ్చు, మహిషాసురుడు దున్నపోతు రూపంలో ఉండే ఒక రాక్షసుడు. ఆయన తలపైన ఆమె నాట్యం, అదే ఆయనను చంపడానికి మర్దన చేస్తుంది కదండి, ఆ ఘట్టం ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇక్కడ మనం చూస్తున్న ఆ శిల్పం యొక్క స్పెషాలిటీ ఏమైనా మనకు తెలియదు, కానీ ఆ చిన్న గ్యాప్ లో కూడా ఎంత డీటెయిలింగ్ చెక్కారో చూపించడానికి మాత్రమే తీస్తున్నానండి. సరే, ఇన్ని చెప్పావు, ఈ గుళ్ళో మదనికలు లేరా? ఇంతకుముందు బేలూరు గుళ్ళో మదనికల గురించి సపరేట్ గా వీడియోనే చేసినావు కదా నువ్వు. ఈ గుళ్ళో లేరా మదనికలు అంటే? ఉన్నారండి, కానీ చాలా తక్కువ ఉన్నారు. కానీ ఈ గుళ్ళో ఒక అడ్వాన్స్ ఉందండి. ఏంటంటే, ఈ గుడి గోడల పైన చిన్న చిన్న విగ్రహాల్లో కామసూత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంత పవిత్రమైన ప్లేసెస్ లో ఎందుకంటే ఈ కామసూత్రాలు పెడతారు, ఆ గుడి యొక్క పవిత్రత ఏం తగ్గిపోదా అని చాలా మంది చాలా సార్లు అనుకునే ఉంటారు. కానీ దానికి కూడా ఒక థియరీ ఉందండి మన పెద్దల దగ్గర. ఆ థియరీ ఏంటంటే, ఆ కార్యం అనేది సృష్టికి ప్రతి సృష్టి చేయడం అండి. ఆ కార్యము అంత పవిత్రత ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన ప్లేసెస్ లో వాటిని చెక్కుతారండి. అదే కాకోకుండా పెళ్ళైన కొంతమందికి చాలా కాలంగా పిల్లలు పుట్టకపోతే గుళ్ళు గోపురాలు తిరగండి పిల్లలు పుడతారు అని చెప్తారు కదా. అవన్నీ వాళ్ళు చూసి అదంతా ఎలాగా అనేది ఒక అవగాహనకు వస్తారు కాబట్టి వాటిని గుడికొచ్చినోళ్ళు వాటిని చూసి నేర్చుకుంటారని వాటిని గుడి పైన చెక్కిచ్చేవాళ్ళండి అప్పట్లో రాజులు. తర్వాత అదేం పెద్ద అఫెన్స్ ఏం కాదు. అందుకే ఈ గుడిలో కూడా అవన్నీ చెక్కినారండి. అయితే ఇప్పటి కాలంలో ఏం జరుగుతుందంటే, మనోళ్ళందరూ హనీమూన్ అని హనీమూన్‌లకు పోతున్నారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హనీమూన్ లాంటిది. గుళ్ళకొచ్చి చూసి అక్కడ ఎట్లుంటుంది, ఏమి అనేది నేర్చుకుంటారండి. చాలా వరకు కంప్లీట్ ఉందండి. అక్కడక్కడ ఈ కార్వింగ్స్ ని చెక్కడం మధ్యలో ఆపేశారు. అంటే మనకు తెలుసుకోవడానికి అప్పట్లో ఎట్లా చెక్కేవాళ్ళనేది చూస్తున్నారు. ఒక అవుట్‌లైన్ వేసుకొని ఆ అవుట్‌లైన్ పైన నీట్ గా చెక్కుకుంటూ వచ్చారండి. సబ్స్క్రైబర్స్ అండి ఇప్పుడే పరిచయం అయినారు నాకు ఇక్కడ. హాలీవుడ్‌లో పరిచయం అయినారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. యాక్చువల్ గా నేను ఈ విగ్రహాన్ని గోమటేశ్వరుడు అనుకున్నానండి. గోమటేశ్వరుడు కాదంట, వృషభనాథుడు అంట. జైన్ మతాన్ని మొట్టమొదట స్థాపించిన వృషభనాథుడు ఇతనే అంట అండి, బాహుబలి. ఆయననే గోమటేశ్వరుడుగా ఇక్కడ మారిపోయినాడు. అతని అన్నతో కొట్లాడి అతని అన్నని చంపేయడం ఇష్టం లేక రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, పెళ్ళాంని, పిల్లల్ని అందరినీ వదిలేసి గోమటేశ్వరుడుగా మారిపోయిన బాహుబలి. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగలింగ పుష్పం చెట్టు అండి. నాగలింగ పుష్పం కర్ణాటకలో చాలా చోట్ల జరుగుతుంది. ఈ పుష్పము ఎలాగుంటుందంటే పాము పడగలాగుండి మధ్యలో శివలింగం ఉన్నట్లుంటుందండి. ఆ పుష్పాన్ని మీకు చూపిస్తాను. యాక్చువల్ గా నాకు పాము పడగతో మాత్రమే దొరికింది, లింగం ఉన్న పీస్ దొరకలేదు. ఇదే అండి నాగలింగ పుష్పము. మధ్యలో ఆ హోల్ దగ్గర శివలింగం అలా పైకి వచ్చినట్టు ఆ పైన ఉన్న రెక్కలన్నీ పాములాగా ఉంటుంది ఈ పువ్వు. ఈ పువ్వు స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక మీకోసం ఇప్పుడే చెట్టు నుంచి ఒక పువ్వు తెంపి చూపిస్తున్నాను చూడండి. నాగుపాము నాగపడిగలాగా ఉంటుంది, లోపల శివలింగం మాదిరి చూడండి. దీన్నే నాగలింగ పుష్పం అంటారు. ఈ పుష్పాలు ఈ కర్ణాటక అంటే మనకు ఇది సదరన్ కర్ణాటకలో చాలా ఎక్కువ ఉంటాయండి. ఎలా ఉందండి హాలీబేడు? బాగుందా? మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా.